నేను చెప్పేది ఏంటంటే ఆ 2014లో ఇలాగే ఎన్నికల ముందు మోడీ గారు ప్రచారంకి వచ్చి ఒక్కసారి సీన్ మారిపోయింది. అప్పటి వరకు వైసీపీకే అనుకూలంగా ఉన్నటువంటి స్థితి నుంచి ఆయన రాష్ట్రంలో 4 చోట్ల పర్యటన చేసినప్పుడు ఇంపాక్ట్ చేసినప్పుడు మారిపోయింది. ఇవాళ కూడా ఈ 4 చోట్ల ఉన్నాయి కదా, కాబట్టి డెఫినెట్ గా ఇది ఎన్నికల తరుణం కాబట్టి ఎన్నికల యొక్క రిజల్ట్స్ మీద చాలా పాజిటివ్ ఫేవరబుల్ పరిణామం జరుగుతుంది. రైట్. ఇక్కడే పురుషోత్తం రెడ్డి గారు, బేసిక్గా నరేంద్ర మోడీ ఇంపాక్ట్ సాధారణంగా ఓటర్ మీద ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఒక కాన్ఫిడెన్స్తో ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ దెబ్బతింటా కాదా? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను వాళ్ళు అనుకుంటుంది ఆశిస్తున్నది ఎలా ఉందంటే, మోడీ గారు పెద్దగా విమర్శలు చేయకపోతే కూటమిలో లోకలోకలు అంటే కూటమిలో అనైక్యత వచ్చి దాని ద్వారా అదనపు నష్టం వస్తుంది కాబట్టి మోడీ గారు ఏం మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని అని అనుకుంటున్నారు వాళ్ళు. ఉదాహరణకు నేను అమిత్ షా గారు చాలా తీవ్రమైన విమర్శలే చేశారు, కానీ ఈ రోజు సభల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారు 2 సభలే పరిశీలించిన, అన్ని సభల్లో కానీ ఆయన ఎక్కడ అమిత్ షా గారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు మోడీ గారు కూడా తీవ్రమైన సభ జరిగింది అయినా కూడా ఏం మాట్లాడు చెప్పట్లా. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక క్వాలిటీ ఏంటంటే తన శత్రువుని తప్ప ఇంకోని పట్టించుకోడు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డికి శత్రువు చంద్రబాబు నాయుడు శత్రువు మీన్స్ తనను ఓడించడం కానీ తన కాంపిటేటర్. శత్రువు రాజకీయాలు అంటే కాంపిటేటరే కదా. ఆయన కాంపిటేటర్ గా ఎవరిని చూస్తున్నారు? ఇద్దరు చూస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు. వీళ్ళిద్దరిని మాత్రమే ఆడ వదలడు. పదాలు మార్చు, ఆయన దత్తపుత్రుడు అనొచ్చు, పేర్లు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన ఇద్దరిని కాంపిటెంట్ గా చూస్తున్నాడు కానీ నా శత్రువు అన్నా కాంపిటెంట్ అన్నా రాజకీయాల్లో పర్యాపదాలే. కాబట్టి బీజేపీని ఎక్కడ కూడా ఆయన విమర్శించడానికి సిద్ధపడు. పైపెచ్చు మొన్న ఎప్పుడో ఒక సభలో అన్నాడు, మీరు కూడా చూసుంటారు, నరేంద్ర మోడీ గారిని నా ఫోటో పెట్టుకుంటారంటే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి నా ఫోటో పెట్టద్దన్నాడంట అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నరేంద్ర మోడీ గారిని విమర్శించడానికి సిద్ధంగా లేడు అంటే దాని ఉద్దేశం నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తే ఓట్లు పోతాయి. నరేంద్ర మోడీ గారు ఎక్కువ విమర్శిస్తే తనకు లాభం అనుకుంటున్నాడేమో. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారికి, నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా ఎలా మంచి పేరున్నా విభజన చట్టం విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది ఆ టెక్నికాలిటీస్ లో బాగుంది, కానీ సమాజంలో ఒక భావన అయితే ఏర్పడింది కాంగ్రెస్ అన్యాయం చేసిందని. విభజన గాయాన్ని పరిష్కరించే బాధ్యత బీజేపీకి 10 years వచ్చినా చేయలేదు, సరిగ్గా చేయలేదన్న భావన ప్రజల్లో ఈ రోజు కూడా ఉంది. ఈ వ్యతిరేకత ఖచ్చితంగా బీజేపీలో ఉంది. సరే, రఘునందన్ బాబు గారు ఓట్లు పెరిగాయంటున్నారు, పెరుగుండొచ్చు, మీ పెరిగితే తెలుగుదేశం కూడా పెరుగుతాయి, అంతే కదా. కాబట్టి జగన్ గారు తగ్గచ్చేమో కానీ మీ ఇద్దరికైతే పెరుగుతాయి, పవన్ కళ్యాణ్ గారు కూడా పెరుగుతాయి. కానీ ఓట్లు ట్రాన్స్ఫర్ ఆదిత్య నేను చెప్పాను, వాళ్ళకి ఎక్కువ ఓట్లు ట్రాన్స్ఫర్ కోసం మీరు ఎట్లా పడుతున్నారు. ఇంకోటి రఘునందన్ బాబు గారి యొక్క వ్యాఖ్యల్లో నాకు కొంచెం అసహజం అనే పదం ఆడుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ తో పోలుస్తున్నాడు సార్. నా పాయింట్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ 80 సీట్లు కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ 20 సీట్లు కావచ్చు, కానీ బెంగళూరు కనెక్టివిటీ ఎట్లా అవుతుంది? వయా ఆంధ్రప్రదేశ్. చెన్నై కనెక్ట్ ఎట్లా అవుతుంది? వయా ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ కీలకమైన 2 మెట్రోపాలిటన్ నగరాలకి అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ కావాలి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాదని పైన ఫ్లైఓవర్ వేసుకొని పోరాడు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి టాప్ ప్రయారిటీ ఇప్పుడు కాదు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రయారిటీస్ వచ్చినాయి. కారణం ఏంటంటే ఆన్ ద వే. కాబట్టి ఇది కానీ అభినందించడమే, కానీ ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకొని కాదు, ఆంధ్రప్రదేశ్ కొన్ని అవసరాలు రీత్యా పెంచారని నేను అనుకుంటున్నాను. ఈ రోజు నేను కీలకంగా అభ్యంతరం చెప్పేది విభజన చట్టంలో చాలా చిన్న అంశాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇప్పటి కూడా విభజన చట్టంలో అత్యంత కీలకమైనటువంటి రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజీ 5 years ప్లాన్ లో చేయాలని ఉంది. అది ఎక్కడ పట్టించుకోలేదు, దాన్ని ఎక్కడ కొరీలు కూడా లేవు, ఇప్పటివరకు దాని అడ్రస్ కూడా చేయలేదు. రైల్వే జోన్ కి సంబంధించి కూడా సాయి గారు అన్యాయంగా మాట్లాడుతున్నారు. విభజన చట్టంలో ఏముంది? 6 నెలల్లో పూర్తి చేయాలనుంది పరిశీలన, అన్ని 4 ఏళ్ళు మీరు కలిసి ఉన్నారు, చేయలేదు. ఇప్పుడేం ఆరోపించేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ భూమి లేదంటున్నారు. ఇది కూడా తప్పు అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 3 డివిజన్లు ఉంటాయి, 4 డివిజన్లు ఉంటాయి. వాల్తేరు, గుంటూరు, విజయవాడ,